మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేములవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటన బుధవారం ఖరారైనట్లు బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయ విస్తరణ మరియు నిర్మాణ ప్రక్రియలు ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతున్నాయని, ఇది హిందూ మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. శృంగేరి పీఠాధిపతి నిర్దేశించిన విధంగా నిర్మాణాలు సాగడం లేదని తమ దృష్టికి వచ్చిందని, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. బుధవారం పట్టణంలోని అంజనీనగర్ మరియు మహంకాళి చౌరస్తా వద్ద నిర్వహించే 2 కార్నర్ సమావేశాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరవుతారని, పార్టీ శ్రేణులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, నామాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దాంట్లో భాగంగా రేపు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, హిందూ ధర్మ రక్షకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి పర్యటన ఖరారైంది. దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అనేకమైన సమస్యల మీద ఒక ధార్మిక క్షేత్రం ఇది. అవరోజాలు మనం చూసినట్టే ఈ దేవాలయంలో ఇచ్చిన మాటలు వేరు, జరిగేది వేరు, జరిగే తంతు వేరు జరుగుతూ ఉంది. నిర్మాణానికి దాదాపు 2 రకాల 3 రకాలుగా నిర్మాణ వాటిని మారుస్తూ ఉన్నారు. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కోటిలింగాలను అర్జెంటుగా ఎమర్జెన్సీగా తీసిచ్చింది. దర్గా విషయంలో ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. మరి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి లేకుంటే ఈ సరైన విధానం కాదు. అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఎవరు వద్దనే లేదు. అభివృద్ధి పేరు మీద మనోభావాలను దెబ్బతీసే రకంగా, లేకుంటే ఆగమ శాస్త్ర విరుద్ధంగా ఏదైతే శృంగేరి పీఠాధిపతి వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతున్నో మాకు తెలుస్తూ ఉంది. ఓ రక్షణ శాఖ ఏదో లోపల జరుగుతుందనే భావనతో మనుషులు ఓనియకుండా చేయడం ఏదైతుందో ఇది సరైన పద్ధతి కాదు. రేపు జరిగే బండి సంజయ్ గారి ఈ 2 కార్నర్ మీటింగ్స్, ఒకటి మహంకాళి టెంపుల్ దగ్గర, 2వ అంజనీనగర్లో ఉండే దాన్ని పూర్తి స్థాయిలో కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.